ఈ వీడియో ఒకసారి చూడండి. వీడియో చూశారు కదా. ఈ సంఘటన ఢిల్లీలోని నోయిడాలో ఒక స్పెషల్ స్కూల్లో జరిగింది. ఇలాంటివి ఈ ఒక్క స్కూల్ అనే కాదు, చాలా ట్రైనింగ్ సెంటర్స్లో కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇది కంప్లీట్లీ రాంగ్. మన కిడ్స్ని ఏమైనా రోబోలో ట్రైనింగ్ ఇవ్వడానికి చూస్తున్నామా, లేదు అంటే ఆర్మీలో జాయిన్ చేయడానికి చూస్తున్నామా? ఆటిజం కానీ ADHDతో కానీ డయాగ్నోసిస్ అయిన పిల్లల యొక్క నార్మల్ లైఫ్ని లీడ్ చేయడం కోసం వాళ్ళ పేరెంట్స్ ఒక హోప్స్తో ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్లోను, థెరపీ సెంటర్స్లోను, స్పెషల్ స్కూల్స్లోని జాయిన్ చేస్తారు. కానీ ప్రతి స్కూల్లోనూ ఎంతో కొంతవరకు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం అనేది కామన్. ఎందుకంటే పిల్లలు ఎక్స్ప్రెస్ చేయలేరు, పేరెంట్స్కి తెలియదు, వాళ్ళు చెప్పలేకపోవడం వల్ల. సో ఇటువంటి పిల్లలకి మినిమం అండర్స్టాండింగ్ కానీ ఏ రకమైన ఆలోచన కానీ ఉండదు. అలాంటి వాళ్ళకి హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా హీలింగ్ అనేది ఇంపార్టెంట్. కానీ ఈ ట్రైనింగ్ థెరపీస్లోని ఓన్లీ జస్ట్ ఎక్స్టర్నల్ ట్రైనింగ్ మాత్రమే ఉంటుంది. హోలిస్టిక్ అప్రోచ్ కోసం ఇండియాలో ప్రాచుర్యం పొందిన ఆయుర్వేదాన్ని ఫాలో అయితే పిల్లలు నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి, వాళ్ళలోని ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ డెవలప్ అవ్వడానికి మీరు కారకులు అవుతారు.